వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. గేట్ ఎలక్ట్రికల్ అండ్ ఈసీ ఆస్పిరెంట్స్ ఎప్పటి నుంచో నన్ను అడుగుతుంది ఏంటంటే, సార్ కోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ కోర్ ఈసీ ఇంజనీరింగ్ కానీ మంచి స్ట్రాటజీ వీడియో ఒకటి చేయండి సార్ అని. అట్లాగే ఓన్లీ కోర్ మనకి ఏదైనా కోర్స్ లాంచ్ చేయండి సార్ అని. అన్నిటికీ ఈ వీడియో ద్వారా మీకు ఆన్సర్ దొరికిపోతుంది. సో మీరు ఒక టాప్ గేట్ ర్యాంకర్ అవ్వాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్, కోర్ ఎలక్ట్రికల్ అండ్ కోర్ ఈసీ సబ్జెక్ట్స్. ఫండమెంటల్ సబ్జెక్ట్స్ అంటే నెట్వర్క్ అనాలిసిస్, డిజిటల్ సర్క్యూట్స్, మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్. ఈ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ద్వారా మీరు ఫస్ట్ ఒక ఫౌండేషన్ వేస్తారు. అంటే అది లేకుండా అసలు మీరు ర్యాంకర్ కాలేరు. సో అది మిమ్మల్ని క్వాలిఫై చేయడానికి, ఒక డీసెంట్ ర్యాంక్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ ఇస్ ఫైన్, రైట్? అసలు క్వాలిఫై కాకుండా మీరు టాప్ ర్యాంకర్ కాలేదు కదా. కానీ ఇప్పుడు మీరు ఎయిర్ 100 ఏం చేస్తున్నారు? మీరు ఒక టాప్ 2 డిజిట్ ఆర్ 3 డిజిట్ ర్యాంక్లో మీరు ఉండాలని అనుకుంటున్నప్పుడు యూ మస్ట్ బీ ఎక్సెల్ విత్ కోర్ సబ్జెక్ట్స్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం కోర్ సబ్జెక్ట్స్లో స్ట్రాటజీ చెప్తాను, లాస్ట్ మన లాంచ్ చేయబోయే బ్యాచ్ గురించి చెప్తాను. దాంతోపాటు మన లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కోర్ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఇది ఇట్స్ ఎ డీటెయిల్డ్ అనాలిసిస్, వెల్ డీటెయిల్డ్ అనాలిసిస్గా టాపిక్ వైజ్ నేను చెప్తాను. ఈ టాపిక్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. మెయిన్లీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, లేదా మీకు ఇనఫ్ టైం ఉంది కాబట్టి మీరు కోర్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే మీరు రేపొద్దున కోర్ సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకున్నా సరే, మీరు ఈ సబ్జెక్ట్స్ నేర్చుకున్నప్పుడు దీస్ ఆర్ లిటిల్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ సబ్జెక్ట్స్ మీద మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది, మీకు ఏ ఫీల్డ్కి వెళ్ళాలి అనే డైరెక్షన్ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. సో దాంతోపాటు ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ డ్రాప్ అవుట్స్ అయ్యి ఉంటే, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. లాస్ట్ ఇయర్ గేట్ రాశారు, ఒక యావరేజ్ ర్యాంకో నార్మల్ ర్యాంకో వచ్చింది, మీరు ర్యాంక్ ఇంప్రూవ్మెంట్కి ట్రై చేస్తున్నారు. సార్ నేను బేసిక్ సబ్జెక్ట్స్ బాగానే చదివాను సార్, కానీ ఈ కోర్ సబ్జెక్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు సార్ అన్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పటివరకు మన నెక్స్ట్ లెవెల్ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి వీడియో అయిపోయాక ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. మీకు గేట్కి సంబంధించి ఎవ్రీ వీక్ ఒక స్ట్రాటజీ వీడియో అయితే రిలీజ్ చేస్తానని ప్రామిస్ చేశాను కదా. సో ఈరోజు ఈ వీడియో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో కుదిరితే నేను ఎడిటింగ్ చేసి స్లైడ్స్ కూడా చూపిస్తాను, కుదరకపోతే డైరెక్ట్గా రా వీడియోనే రిలీజ్ చేస్తాను. బట్ ఇన్ ఎనీ కేస్ మీ కంటెంట్ అయితే ఉంటుంది. సో లెట్ స్టార్ట్ గైస్. సో ఇప్పుడు మన గేట్లో కోర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ వాళ్ళకి పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెషిన్స్ అండ్ ఆల్సో మెజర్మెంట్స్. అట్లాగే ఈసీ వాళ్ళకి వచ్చేసరికి ఈఎంఎఫ్టీ, ఈడీసీ అండ్ కమ్యూనికేషన్. దాంతోపాటు అఫ్కోర్స్ డిజిటల్ అనలాగ్ కూడా వాళ్ళకి కోర్తోనే సమానం, కానీ ఇవి కామన్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ సబ్జెక్ట్స్లోనే మనం ఎక్కువ డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా ఏం చేస్తారంటే మన ప్రిపరేషన్ ఎండింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఇందులో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అయితే దీనికి ఎక్కువ టైం పెట్టేస్తారు, లేదా అస్సలు టైం పెట్టరు. సో ఏమవుతుందంటే మొత్తం కోర్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, అందులో మార్క్స్ రావు, టైము వేస్ట్ అయిపోద్ది, ఫ్రీగా ఈజీగా వచ్చే సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే చివరి వరకు మీరు కామన్ సబ్జెక్ట్స్ చదువుతూ లాస్ట్లో కోర్ స్టార్ట్ చేస్తారు, మన దగ్గర టైమే సరిపోదు. సో యువర్ ప్రిపరేషన్ విల్ బీ హాల్టెడ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, ప్లీజ్ అండర్స్టాండ్, ఇన్ యువర్ లైఫ్ when you are preparing for the gate exam, give equal priority for every single individual subject. ప్రతి సింగిల్ ఇండివిజువల్ సబ్జెక్టు మనకి ఇంపార్టెంటే. కోర్ మీద మనకి అతి ప్రేమ ఉండకూడదు, అలానే ద్వేషం కూడా ఉండకూడదు. మనం ఎక్కువ టైం ఏ సబ్జెక్ట్కి ఇవ్వకూడదు, తక్కువ టైం ఏ సబ్జెక్ట్కి ఇవ్వకూడదు అనే రూల్ ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ యువర్ కోర్ ప్రిపరేషన్ మస్ట్ స్టార్ట్ ప్యారలల్లీ విత్ ద కామన్ సబ్జెక్ట్స్, ప్రొవైడెడ్ ఇఫ్ యూ హ్యావ్ టైం. మీ దగ్గర టైం ఉంటే ఆ కేసులో ఏం చేయాలి, మీరు కోర్ ప్రిపరేషన్ని మీ కామన్ సబ్జెక్ట్స్తో పాటు ప్యారలల్గా మీరు రన్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో మన గేట్ కోర్సెస్లో ఏం చేస్తున్నాం, ఒక పక్కన సిగ్నల్స్ అండ్ సిస్టమ్ జరుగుతున్నాయి, ఓ పక్కన మెషిన్స్ జరుగుతుంది, ఓ పక్కన సిగ్నల్స్ అండ్ సిస్టమ్తో పాటు కమ్యూనికేషన్ జరుగుతుంది. అట్లాగా అది అయిపోయిన తర్వాత పవర్ సిస్టమ్స్ స్టార్ట్ అవుతుంది, ఈడీసీ. అట్లాగా మనం ఎప్పుడు ఒక కోర్ సబ్జెక్టు, ఒక కామన్ సబ్జెక్టు ప్యారలల్గా వెళ్తూ వచ్చాం. సో ఇఫ్ యు ఆర్ ఏ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, మీరు కూడా అట్లాగే చేయండి మీ ప్రిపరేషన్కి. ఫస్ట్ మనం నెట్వర్క్ ఫండమెంటల్ సరిగ్గా నేర్చేసుకుంటే మీకు మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఈజీ అవుతాయి. అట్లాగే ఇప్పుడు ఈసీ వాళ్ళు ఉన్నారనుకోండి, కమ్యూనికేషన్కి వచ్చేసరికి వాళ్ళకి సిగ్నల్స్ ఫండమెంటల్ కావాలి. ఒక్కసారి సిగ్నల్స్లో మీరు శాంప్లింగ్ థియరం వరకు చదివేసుకుంటే మీరు కమ్యూనికేషన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చేసరికి ఓన్లీ నెట్వర్క్ సరిగ్గా అయినాయి అంటే చాలు, మీరు కోర్లో ఏ సబ్జెక్ట్ అయినా స్టార్ట్ చేయొచ్చు. సో అందరూ చేసే కామన్ మిస్టేక్, ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, డిలేయింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ కోర్ సబ్జెక్ట్స్. మీరు ఆ తప్పు చెయ్యొద్దు. ఇఫ్ యూ వాంట్ టు ఎక్సెల్ ఇన్ ద కోర్ సబ్జెక్ట్, డోంట్ డిలే ఇట్. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, కోర్ సబ్జెక్ట్స్ రిక్వైర్ మోర్ అమౌంట్ ఆఫ్ టైం కంపేర్ టు యువర్ కామన్ సబ్జెక్ట్స్. సపోజ్ మీరు నెట్వర్క్స్ నుంచి 10 మార్కులు తెచ్చుకోవడానికి మీరు ఒక 100 గంటలు టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. అదే మెషిన్స్ నుంచి మీరు 10 మార్కులు తెచ్చుకోవాలంటే 200 అవర్స్ స్పెండ్ చేసినా సరే వీ కెనాట్ గ్యారంటీ దాట్.
అయితే వదిలేయమంటారా సార్ అంటే, మనం కాంపిటేటివ్‌లో ఉన్నాం, రేస్‌లో ఉన్నాం. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్‌కి మనం దేనికి ఎంత అవసరమో అంత ఇవ్వాల్సిందే. మనకి వేరే ఆల్టర్‌నేటివ్ లేదు. కాకపోతే మన దగ్గర తక్కువ టైం ఉన్న రోజున ఏం చేస్తామంటే 10 మార్కులు 100 గంటల్లో వచ్చేదాన్ని ప్రిఫర్ చేసి 200 గంటల్లో వచ్చేదాన్ని వదిలేస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు లెట్స్ కమ్ టు ద పాయింట్. సో ఫస్ట్ ఎలక్ట్రికల్ చెప్తా. నెక్స్ట్ ఈసీ గురించి మాట్లాడదాం. ఎలక్ట్రికల్‌లో పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెషిన్స్, మెజర్మెంట్స్. మెజర్మెంట్స్ అనేది కొంచెం ఈజీ సబ్జెక్ట్స్ తీసేసిన మిగతా 3 సబ్జెక్ట్స్ సరిగ్గా మీరు చదవాలనుకుంటే ఒక మంచి టీచర్ దగ్గర నుంచి తక్కువలో తక్కువ ఒక 300 అవర్స్ ఆఫ్ టైం వీడియోస్ చూడడానికి అవుతుంది. మీరు ఫస్ట్ చాప్టర్‌లోనో కొంచెం వరకు 1xలో చూసి తర్వాత 1.5x, 2x అలా పెంచుకున్న ఒక 200 అవర్స్ టు 250 ఆఫ్ అవర్స్ యూ నీడ్ టు డెడికేట్ ఫర్ అండర్‌స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద కోర్ సబ్జెక్ట్. అది మీరు ఫస్ట్ కోర్‌లో మీరు ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ మస్ట్ బీ క్లియర్ విత్ ద కాన్సెప్ట్స్. కోర్‌కి మిగతా వాటికి డిఫరెన్స్ ఏంటంటే, మిగతా వాటిలో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవుతారు. ఇక్కడ ఫస్ట్ మీ ఫండమెంటల్స్ అంటే కోర్‌లో కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. సో, ఎలక్ట్రికల్‌కి వచ్చేసరికి ఒక 300 అవర్స్ ఆఫ్ టైం మీరు వీడియోస్‌కి ఒక 200 అంటే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గివ్ అంటే ఆల్రెడీ ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళకి అంత టైం పాసిబుల్ కాదు. కానీ సెకండ్, థర్డ్ ఇయర్స్‌కి పాసిబుల్. మీరు ముందు నుంచి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 500 ఆఫ్ అవర్స్ ఆఫ్ టైం నేను కోర్ సబ్జెక్ట్స్‌కి ఇవ్వబోతున్నాను. ఇస్తేనే నేను సక్సెస్ అవుతాను. నా ప్రిపరేషన్ అలా ప్లాన్ చేసుకోవాలి అని. అట్లాగే ఇప్పుడు ఈసీ వాళ్ళకి వచ్చేసరికి ఈఎంఎఫ్టీలో మీరు మ్యాథమెటిక్స్, వెక్టార్స్ బాగా వస్తేనే దాన్ని ఎలా అప్లై చేయాలో అర్థమైతేనే యూ విల్ బీ ఏబుల్ టు ఎక్సెల్ విత్ దట్. అదర్వైజ్ స్టార్టింగ్ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ దగ్గరే మనం బయటకు వచ్చేస్తాం. లేదంటే నెక్స్ట్ కమ్యూనికేషన్కి ఈ 2 సబ్జెక్ట్స్కి, ఈడీసీకి 3 సబ్జెక్ట్స్కి కలిపి తక్కువలో తక్కువ ఒక 300 అవర్స్ ఆఫ్ టైం మీకు కూడా కావాలి. అంటే మీరు కూడా ఒక 400-500 అవర్స్ ఆఫ్ టైం కోర్ ప్రిపరేషన్కి పెట్టాలి. సో మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు సెకండ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారా, థర్డ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారా, ఈ కేసులో ఏం చేయొచ్చు అంటే మీరు యూ కెన్ ప్లాన్ ఇట్ ఫర్ అట్లీస్ట్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ టైమ్ మస్ట్ బీ డెడికేటెడ్ ఫర్ ద కోర్ ప్రిపరేషన్. ఓకే సార్, ఇది ఫైన్ సార్, అర్థమైంది సార్. అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, ఐదర్ కోర్ లాస్ట్లో స్టార్ట్ చేయడం, లేకపోతే కోర్కి ఎక్కువ టైం ఎంఫసైజ్ చేసేసి కామన్ సబ్జెక్ట్స్ వేర్ యూ కెన్ స్కోర్ అనేది వదిలేయడం. అట్లా చేయొద్దు. మీ దగ్గర ఇనఫ్ టైం ఉంటే వెల్ ప్లాన్డ్గా మీ దగ్గర ఇంకా టైం ఉందని మీకు ముందే తెలిస్తే ముందు హ్యాపీగా మీరు కామన్ సబ్జెక్ట్సే చేసుకోండి. లేదు సార్ నా దగ్గర ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు ప్యారలల్గా చేసుకోండి. సో ఇన్ ఎనీ కేస్ ఒకవేళ మీరు కోర్లో సెలెక్టివ్ ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఏం చేయాలనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఈ పర్టికులర్ వీడియోలో ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ కంటెంట్ ఇస్తాను. అందుకంటే ముందుగా ఒక చిన్న పాయింట్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో కోర్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. నెక్స్ట్ లెవెల్లో మనకి మండే నుంచి పవర్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావాలనుకుంటే యూ కెన్ ఎన్రోల్ విత్ ద ఫుల్ కోర్స్ ఎట్ 7,999. లేదు సార్ మాకు ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ కావాలంటే ఒక మంచి ప్లాన్ 4,999లో మీకు తీసుకురాబోతున్నాను. ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ అంటే మెషిన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ మాత్రమే దొరుకుతాయి అందులో మీకు పవర్ ఎలక్ట్రానిక్స్ మెషిన్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ అయ్యి పవర్ సిస్టమ్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఇంకొక 1 మంత్లో మళ్ళీ మెజర్మెంట్ స్టార్ట్ అయ్యి బిఫోర్ అక్టోబర్ మీకు 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి చేస్తా. సో ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఓన్లీ కోర్ కావాలనుకుంటే. ఈసీ వాళ్ళకి ఆల్రెడీ ఈడీసీ కంప్లీట్ అయ్యి వాళ్ళకు కూడా నేను కోర్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. కమ్యూనికేషన్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. అది అయిపోయిన వెంటనే మీకు ఈఎంఎఫ్టీ చెప్పించి ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి మీకు జస్ట్ ఐ విల్ గివ్ యూ ఎట్ 4,999 ఇంక్లూడింగ్ నెట్వర్క్స్ అండ్ డిజిటల్. ఆ బండిల్ నేను తయారు చేయబోతున్నాను. అక్టోబర్కి ఇవన్నీ అయిపోతాయి. ఎందుకంటే నేను ఈ కోర్స్ ఎందుకు ప్లాన్ చేశానంటే ఆల్రెడీ చాలామంది సార్ మేము కామన్ సబ్జెక్ట్స్ ఎక్కడో చోట యూట్యూబ్లోనో ఎక్కడో చదివేస్తాం సార్, ఓన్లీ కోర్ కావాలి సార్ ఏమన్నా ఇవ్వగలరా అని అడుగుతున్నారు. సో మీరు 7,999 పెట్టగలిగితే గేట్ 2027కి అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. లేదు సార్ 4,999 పెట్టుకుంటే ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ లాగా నేను తయారు చేస్తున్నాను, అది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కోర్కి వచ్చేద్దాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి వద్దాం. ఇప్పుడు నేను సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ చెప్తాను. ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ రాబోతున్నాయని. ఎన్ని మార్క్స్ రాబోతున్నాయనేది నేను చెప్పను, సారీ, దట్ ఈస్ ఏ మిస్కన్సెప్షన్. ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది చెప్తాను. వన్ థింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కోర్లో మీరు కాన్సెప్చువల్లీ స్ట్రాంగ్ ఉండాలి. సో ఫస్ట్ ఎలక్ట్రికల్ మెషిన్స్తో స్టార్ట్ చేద్దాం. కుదిరితే మీకు ఆ స్లైడ్ చూపిస్తాను. ఎలక్ట్రికల్ మెషిన్స్లో లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే అంటే 25, 26 డేటా నేను ఇంక్లూడ్ చేయలేదు, సెపరేట్ వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నా. నా దగ్గర ఉన్న ఒక డేటా ప్రకారం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ నుంచి గేట్ 2020 ఇది వేరియబుల్గా ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఒకలా ఉండదు. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆన్ అండ్ యావరేజ్ మీకు 2 మార్క్స్ వస్తాయి గేట్లో. అట్లాగే డీసీ మెషిన్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. సింక్రనస్ నుంచి కొంచెం ఎక్కువ మార్క్స్ వస్తాయి, 3+ వస్తాయి. అట్లాగే ఇండక్షన్ మెషిన్స్ అంటే మీకు ఆన్ అండ్ యావరేజ్ ఒక 11 మార్క్స్ వస్తాయి అనుకుంటే దెర్ ఈస్ అ పాసిబిలిటీ 2 మార్క్స్ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ డీసీ మెషిన్స్, బట్ రిలేటివ్లీ దే ఆర్ ఈజియర్. సో ఇక్కడ మీ దగ్గర టైం లేకపోతే
మీరు తక్కువ మీరు ఫస్ట్ ఈజీ పార్ట్ కావాలనుకుంటే మొత్తం మెషిన్స్ వదలకుండా అట్లీస్ట్ ఈ 2 టాపిక్స్ చదివినా మీకు 4 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి. సో యూ అండర్స్టాండ్ ద లాజిక్ మ్యాథ్. ఏంటంటే మీరు ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే సెలెక్టివ్ ప్రిపరేషన్ చేయొద్దు. కానీ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్, నా దగ్గర ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ చదివే అంత టైం లేదు సార్ అనుకుంటే, మీకు ఎప్పటి నుంచో నేను చెప్పే స్ట్రాటజీ మ్యాథ్స్, యాప్టిట్యూడ్, డిజిటల్ నెట్వర్క్స్, కంట్రోల్ సిగ్నల్స్ చదువుకుంటే మీకు ఆల్రెడీ ఎన్ని మార్క్స్ వస్తాయి, దాని నుంచి ఒక 50-60 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ సెలెక్టివ్ ప్రిపరేషన్లో ఒక 6 మార్క్స్ మెషిన్స్లో వదిలేయాలని అనుకుంటే సింక్రోనస్, ఇండక్షన్ వదిలేయండి. కానీ అవే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అవే ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్, కానీ చాలా హ్యూజ్ ఉంటుంది, హెవీ ఉంటుంది, దాంట్లో డిఫికల్టీ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఇఫ్ యూ వాంట్ పర్టికులర్ అనాలిసిస్ ప్రకారం చెప్పమంటే ఈచ్ టాపిక్ నుంచి 2 మార్క్స్, సింక్రనస్ అండ్ ఇండక్షన్ నుంచి కలిపి అరౌండ్ 7 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో డీసీ మెషిన్స్, ట్రాన్స్ఫార్మర్స్ నుంచి అయితే మీకు 4-5 మార్క్స్ వస్తాయి. ఇవి ఆన్ అండ్ యావరేజ్ ఫ్రమ్ లాస్ట్ 5 ఇయర్స్. ఇందులో మీరు అంటే చూడండి, నేను సింక్రనస్ వదిలేయమని చెప్పాను. గేట్ 2020లో సింక్రనస్ మెషిన్స్ నుంచే 8 మార్క్స్ వచ్చాయి. సో మరి అప్పుడు ఎలా చేస్తామంటే ఇట్స్ ప్యూర్ లక్. మనం ఆన్ అండ్ యావరేజ్ ప్రిడిక్షన్ అనేది ఎప్పుడు ఆన్ అండ్ యావరేజ్ చేస్తాం, దాన్ని బియాండ్ జరగడానికి ఎప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ ఆన్ అండ్ యావరేజ్ ఇది జరుగుతుంది అనేది జస్ట్ వీ కెన్ సే దట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పవర్ సిస్టమ్స్కి వద్దాం. పవర్ సిస్టంలో మీకు ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, లోడ్ ఫ్లో అనాలిసిస్, ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ అండ్ ఫాల్ట్ అనాలిసిస్ కానీ, పవర్ సిస్టమ్ అనాలిసిస్ కానీ, పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్, పవర్ సిస్టమ్ జనరేషన్, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ అనేది తీసుకుంటే ఒక్కొక్క ఇయర్ ఇది మారుతూ ఉంటుంది. ఒక్కొక్క ఇయర్లో ఒక 2-3 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడు. 2020లో తీసుకుంటే ఓన్లీ లోడ్ ఫ్లో ట్రాన్స్మిషన్ నుంచి ఇచ్చి మిగతా అన్ని టాపిక్స్ వదిలేశాడు. సో 21 నుంచి 24 అన్ని యావరేజ్ తీసుకుంటే ఇక్కడ మీకు పవర్ సిస్టమ్స్ నుంచి ఎవ్రీ ఇయర్ మనం లెక్కేసుకుంటే దీని నుంచి కూడా ఒక మీకు 10 మార్క్స్ ప్లస్ వస్తున్నాయి, అరౌండ్ 10 మార్క్స్. ఇందులో హై వెయిటేజ్ ఏం టాపిక్ అనుకుంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి అరౌండ్ 3 మార్క్స్, 2-3 మార్క్స్ మధ్యలో వస్తుంది. 2.5 వేసుకోండి ఆన్ అండ్ యావరేజ్. సో దాంతోపాటు లోడ్ ఫ్లో అనాలిసిస్, లోడ్ ఫ్లో అనాలిసిస్ నుంచి మీకు ఒక 2 మార్క్స్ వస్తాయి. అట్లాగే ఎకనామిక్ లోడ్ డిస్పాచ్, ఇవన్నీ నేను రాసుకున్నాను, చూసే చదువుతున్నాను, అంటే మన దగ్గర బోర్డు లేదు ఈరోజు. 1 మార్క్. ఫాల్ట్ అనాలిసిస్ నుంచి ఒక 1.4 ఆన్ అండ్ యావరేజ్. లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే, 5 ఇయర్స్ కాదు, ఒక 2 ఇయర్స్ స్కిప్ చేశాను నేను. పవర్ సిస్టమ్ స్టెబిలిటీ, ప్రొటెక్షన్, జనరేషన్, ఈ 3 కలిపి ఒక 2 మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు మీకు స్లైడ్ కూడా నేను మన స్క్రీన్ మీద చూపిస్తాను. సో మీకు పాసిబిలిటీ లేదు సార్, నేను ఇన్ని చదవలేను సార్ ఇప్పుడు అని అనుకుంటే మాత్రం వాట్ యూ కెన్ డూ ఈజ్ ఆన్ అండ్ యావరేజ్లో అట్లీస్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, లోడ్ ఫ్లో అనాలిసిస్, ఈ 2 మిస్ చేయకండి. సో కోర్ పవర్ సిస్టమ్స్లో మీరు వదిలేయాలని అనుకుంటే మనకి అట్లీస్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, లోడ్ ఫ్లో అనాలిసిస్ అయితే ఖచ్చితంగా చదవాలి. దాని నుంచి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ ఆర్ అపియరింగ్. దెర్ ఈజ్ నో సింగిల్ ఇయర్. అలా అనుకుంటే ఇప్పుడు చూడండి, 2 కలిపి చదవండి. 2లో ఒక టాపిక్ వదిలేస్తాను, ఒక టాపిక్ చదువుతానంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి క్వశ్చన్ లేకుండా ఎప్పుడూ లేదు గేట్ ఎగ్జామ్లో. సో ఎవ్రీ సింగిల్ ఇయర్ దే ఆర్ గివింగ్ అట్లీస్ట్ 2 మార్క్స్ మినిమం, 3 మార్క్స్ మ్యాక్సిమం దే ఆర్ గివింగ్ ద క్వశ్చన్స్. సో అది వదలడానికే ఛాన్సే లేదు. మిగతా టాపిక్స్లో ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు, ఒక్కొక్కసారి ఇస్తున్నాడు. ఇప్పుడు ఫాల్ట్ అనాలిసిస్, పవర్ సిస్టమ్ స్టెబిలిటీ, వీటిల్లో దెర్ ఆర్ సమ్ ఇయర్స్ దే హ్యావ్ నాట్ గివెన్ ద క్వశ్చన్, దెర్ ఆర్ సమ్ ఇయర్స్ దే హ్యావ్ గివెన్ 2 మార్క్స్. సో ఇక్కడ మీరు ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఆన్ అండ్ ప్రాబబిలిటీ ఎంత అనేది మీరు అకార్డింగ్ టు యువర్ కండిషన్ యూ నీడ్ టు ఐడెంటిఫై అండ్ యూ కెన్ చెక్. కానీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కుదిరితే లోడ్ ఫ్లో అనాలిసిస్, ఈ 2 మాత్రం వదలద్దు. అర్థమైందా? సో ఇక్కడ నేను సెలెక్టివ్లో చెప్పిన దాంట్లో అక్కడ డీసీ మెషిన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఇక్కడ ఏం చెప్పానమ్మా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ లోడ్ ఫ్లో అనాలిసిస్, ఈ 2 కలిపితేనే మీకు అరౌండ్ 10 మార్క్స్ అయినాయి. ఒక 10 మార్క్స్ మీరు వదిలేసిన స్టిల్ యువర్ ఆన్ ద ఎడ్జ్, అంటే ఇప్పటికీ మీరు మంచి ర్యాంకర్ కేటగిరీలోనే ఉంటారు. అండర్స్టాండ్? సో ద నెక్స్ట్ వన్ పవర్ ఎలక్ట్రానిక్స్. సో పవర్ ఎలక్ట్రానిక్స్కి మీకు అంటే ద వెయిటేజ్ ఐ కెన్ సే ఈజ్ అరౌండ్ 8 మార్క్స్. యావరేజ్గా మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే ఒక 8 మార్క్స్ వరకు ఇందు నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈ 8 మార్క్స్లో మీకు వీ కెన్ సే ద హై వెయిటేజ్ పార్ట్ ఈజ్ పవర్ కంట్రోల్డ్ కన్వర్టర్స్. ఇక్కడ మీకు పవర్ సెమీ కండక్టర్ డివైజెస్ ఉంటుంది, పవర్ కంట్రోల్డ్ కన్వర్టర్స్ ఉంటుంది, చాపర్స్, ఇన్వర్టర్స్. ఈ 4 టాపిక్స్లో మీకు ఎక్కువగా క్వశ్చన్స్ ఎందుకు నుంచి వస్తున్నాయేమో పవర్ కంట్రోల్డ్ ఇన్వర్టర్స్. సో ఇది వదలద్దు. అట్లాగే చాపర్స్, ఈ 2 హై వెయిటేజ్. ఈ రెండింటి నుంచి ఆ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే మీకు ఇట్ ఈస్ అరౌండ్ 5 మార్క్స్. మిగతా 2 టాపిక్స్ సెమీ కండక్టర్ డివైజెస్, ఇన్వర్టర్స్ కలిపి ఒక 3 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్ సార్. ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే సార్ ఇన్వర్టర్స్ నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది సార్, కంఫర్టబుల్గా అనిపిస్తుంది సార్,
లేదా కన్వర్టర్స్ నాకు చాలా ఈజీగా ఉంటుంది సార్ అనుకుంటే మీరు ఎనీ 2 టాపిక్స్ యూ కెన్ సెలెక్ట్ ఇట్. హై వెయిటేజ్ టాపిక్స్ కావాలనుకుంటే నా సజెషన్ పవర్ కంట్రోల్డ్ కన్వర్టర్స్ అండ్ చాపర్స్. బట్ ఇట్ ఈస్ యువర్ కంఫర్ట్. కొంతమందికి కొంతమందికి ఫిజిక్స్ సెమీకండక్టర్ డివైజెస్ చదవడం కంఫర్టబుల్గా ఉంటుంది. కొంతమందికి నెట్వర్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయి కాబట్టి ఈ కన్వర్టర్స్ ఇన్వర్టర్స్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఇట్ ఈస్ ఎ వేరియబుల్ థింగ్. మీ కంఫర్ట్ ప్రకారం ఏది బాగుందో చూసుకోండి. హై వెయిటేజెస్ వచ్చేసరికి మీకు పవర్ కంట్రోల్డ్ కన్వర్టర్స్, చాపర్స్. అదే మనకి పవర్ సిస్టమ్స్కి వచ్చేది ఏంటమ్మా, ఎకనామిక్ లోడ్ ఫ్లో అనాలిసిస్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, డీసీ మెషిన్స్ అండ్ వాట్ వీ కాల్ ట్రాన్స్ఫార్మర్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎలక్ట్రికల్ చాప్టర్స్ అని చెప్పాలి. టాపిక్స్ అనేకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్ సెక్టర్. ఇంకా మెజర్మెంట్స్కి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ హై వెయిటేజ్ సబ్జెక్ట్ అమ్మా. మీ దగ్గర టైం లేకపోతే వదిలేయండి, కానీ ఈజీ సబ్జెక్టే. దీని నుంచి మీకు ఎప్పుడు చూస్తుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అంత హై మార్క్స్ ఏమీ రాలేదు. హార్డ్లీ దే ఆర్ గివింగ్ యూ 2 to 3 మార్క్స్ ఓన్లీ. ఏదో ఒక పర్టికులర్ ఇయర్లో 4 మార్క్స్ ఇచ్చాడు అంటే 5 మార్క్స్ కూడా వెయిటేజ్ లేని సబ్జెక్టు. మీరు ఇచ్చే టైం కూడా అంతవరకే ఇవ్వాలి. కానీ ఇదేం డిఫికల్ట్ సబ్జెక్ట్ అయితే కాదు. ఇందులో చాలా వరకు బ్రిడ్జెస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు నెట్వర్క్స్ నాలెడ్జ్తో ఈజీగా సాల్వ్ చేసేయగలుగుతారు. సో ఇట్స్ ఏ స్కోరింగ్ సబ్జెక్ట్ ఫర్ షూర్, బట్ నాట్ హై స్కోరింగ్. అంటే ఎక్కువ మార్క్స్ అందులో నుంచి రావు కాబట్టి. సో ఇందులో మీరు ఖచ్చితంగా ఎక్కువగా వచ్చేది ఏంటంటే ఎర్రర్ అనాలిసిస్ గుర్తుపెట్టుకోండి. అందులోంచి ఒక క్వశ్చన్ 1 మార్క్ అయినా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎలక్ట్రోమెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఏసీ డీసీ బ్రిడ్జెస్ నుంచి మీకు హార్డ్లీ వెరీ ఆల్టర్నేట్ ఇయర్ దే ఆర్ గివింగ్ 1 మార్క్ క్వశ్చన్. సో ఇట్ డిపెండ్స్, ఇట్ కెన్ హ్యాపెన్ ఆర్ ఇట్ మే నాట్ హ్యాపెన్. డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్స్, సిఆర్ఓ, పొటెన్షియల్ మీటర్, వీటి నుంచి క్వశ్చన్స్ ఈ మధ్యకాలంలో అడగలేదు. అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్, వన్ టైమ్ దే హ్యావ్ ఆస్క్డ్ ద క్వశ్చన్. సో దిస్ ఈస్ వాట్ వీ కెన్ సే ఫర్ ద కోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మెయిన్లీ మెజర్మెంట్స్ అయితే నాకు తెలిసినంత వరకు అంత పెద్ద సబ్జెక్ట్ అయితే కాదు. సో దాని గురించి మీరు అంత వరీ అవ్వాల్సిన పని లేదు. సో డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ కేస్. నౌ లెట్ us see, జస్ట్ 1 minute. ఇప్పుడు ఈసీ వాళ్ళ గురించి మాట్లాడదాం. వేర్ ఈస్ మై ఈసీ యా, ఫైల్ ఓపెన్ చేస్తున్నాను, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. సో ఈసీకి వచ్చేసరికి ఫస్ట్ కమ్యూనికేషన్కి వద్దాం. కమ్యూనికేషన్ అనేది మీకు అరౌండ్ 10 మార్క్స్ వస్తున్నాయి ఇందు నుంచి. ఇందులో మీకు డిజిటల్ కమ్యూనికేషన్, ర్యాండమ్ వేరియబుల్స్, ఈ రెండు కూడా మీరు టఫ్ ఫీల్ అయినప్పటికీ ఈ ఎగ్జామినర్కి అయితే ఇవే ఫేవరెట్. వీటి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అరౌండ్ 6 మార్క్స్ యూ విల్ బీ గెటింగ్ ఫ్రమ్ దిస్. అనలాగ్ కమ్యూనికేషన్స్ నుంచి హార్డ్లీ మీకు వచ్చేది 2 మార్క్స్. అది ఈజీ అవ్వచ్చు, కానీ ఎగ్జామినర్కి ఇప్పుడు ప్రస్తుతం జరిగేది ఏంటి, అదే ఇంపార్టెంట్ కదా. డిజిటల్ కమ్యూనికేషన్, ర్యాండమ్ వేరియబుల్స్ అది చాలా మంచి టాపిక్ అమ్మా. అది మీకు ఫ్యూచర్లో కూడా చాలా బాగా ఉపయోగపడేది లైఫ్లో. సో ఎందుకంటే ప్రాబబిలిటీ, ఆర్టిఫిషియల్ ఏఐ కూడా ప్రాబబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మీరు చదువుకోవాలని అనుకుంటే ఇన్ఫర్మేషన్ థియరీ కూడా, ఇది కూడా హై వెయిటేజ్. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ థియరీ తీసుకుంటే 2 మార్క్స్ అరౌండ్ ఈజ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వెయిటేజ్. అట్లాగే మీరు ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటే అది కూడా అరౌండ్ 2.5 మార్క్స్. అండ్ ఎక్కువ డిజిటల్ కమ్యూనికేషన్ ఇస్ ద హై వెయిటేజ్ టాపిక్ ఆఫ్ 3.2 మార్క్స్ ఇన్ ద యాజ్ పర్ యావరేజ్. అనలాగ్ కమ్యూనికేషన్ నుంచి మీకు వచ్చేది 1.6. సో మీరు ఎక్కువ టైం దేనికి ఇవ్వాలి? డిజిటల్ కమ్యూనికేషన్, ర్యాండమ్ వేరియబుల్స్, ఇన్ఫర్మేషన్ థియరీ, ఆల్ టుగెదర్ ఆర్ వెరీ హై. సో దెర్ ఆర్ సమ్ ఇయర్స్ వేర్ డిజిటల్ కమ్యూనికేషన్ నుంచే 5 మార్క్స్ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. 2021లో కానీ 2024లో కానీ దే హ్యావ్ గివెన్ దాట్. సో అట్లాగే మీరు దెర్ ఆర్ సమ్ ఇయర్స్ వేర్ దే హ్యావ్ గివెన్ ద క్వశ్చన్స్ అరౌండ్ 13 మార్క్స్. 2024 గేట్ తీసుకుంటే మన కమ్యూనికేషన్ నుంచి 13 మార్క్స్ వచ్చాయి. ఒక్కొక్కసారి చాలా టఫ్ పేపర్ కూడా మన కమ్యూనికేషన్స్ నుంచే వచ్చింది. మెయిన్లీ ఇన్ఫర్మేషన్ థియరీ, వీటిల్లో ఎంట్రోపీ సంబంధించిన క్వశ్చన్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యేది. సో దీనికి ఐ సజెస్ట్ యూ డిజిటల్, ర్యాండమ్ వేరియబుల్స్, అండ్ దీంట్లో కొంచెం తరవ అవ్వడానికి ట్రై చేయండి. సో మ్యాథమెటికల్గా స్ట్రాంగ్ ఉంటే చాలా సబ్జెక్ట్స్ మనకి ఈజీ అవుతాయి. కమ్యూనికేషన్ ఈజ్ వన్ అమాంగ్ ఇట్. అండ్ ఇప్పుడు మీకు ఇంకా మంచి సబ్జెక్ట్కి వద్దాం. అందరూ ఇబ్బంది పడే సబ్జెక్ట్ ఏంటది? ఈఎంఎఫ్టీ. సో ఈఎంఎఫ్టీకి వచ్చేసరికి మనకి ఆన్ అండ్ యావరేజ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తీసుకుంటే 5, 6, 7, 8 మార్క్స్ వస్తున్నాయమ్మా ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే. ఈ 8 మార్క్స్లో మీకు వెక్టార్స్ నుంచి ఎప్పుడో ఒకసారి క్వశ్చన్ వచ్చిందంటే వెక్టార్, అది మ్యాథ్స్లో కూడా వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి, మనం మ్యాథమెటికల్గా ఉంటుంది.
యాంటీనాస్ నుంచి కూడా రేర్ క్వశ్చన్ రావడం అనేది. అంటే మీరు ఖచ్చితంగా చదవాల్సింది ఏంటి అంటే చెప్తున్నాను చూడండి. ఈజియెస్ట్ పార్ట్ ఆఫ్ ఈఎంఎఫ్టీ. ఈఎంఎఫ్టీలోనే ఈజియెస్ట్ పార్ట్ ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్స్. ట్రాన్స్మిషన్ లైన్స్ చాలా ఈజీ అండ్ హైలీ కంపల్సరీ ఎగ్జామినర్ లవ్ చేసే టాపిక్ అది. దాని నుంచి ఒక 3 మార్క్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. వేవ్ గైడ్స్ అంటే మీరు ఈఎంఎఫ్టీ మొత్తం వదిలేసినా నేను ఏమన్ను, అట్లీస్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్, వేవ్ గైడ్స్ చదువుకుని వెళ్ళండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ఈఎంఎఫ్టీ. దాని నుంచి వచ్చే క్వశ్చన్ హార్డ్లీ ఒక క్వశ్చన్ రావచ్చు అంతే. 1.2 మార్క్స్ ఈజ్ ద లాస్ట్ 5 years యావరేజ్. సో మీరు అది వదిలేస్తాను అనుకుంటే, మీరు కంఫర్టబుల్ కావాలితే వదిలేయండి. అట్లీస్ట్ ప్లేన్ వేవ్స్ అంటే వేవ్ ప్రాపగేషన్, మన పోలరైజేషన్ గురించి అడుగుతారు కదా, సర్క్యులర్ పోలరైజేషన్, ఎలిప్టికల్, వీటి గురించి అడిగే క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాల్సింది ఏంటి, ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ వేవ్ గైడ్స్. ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ వేవ్ గైడ్స్ని అస్సలు వదలద్దు. నో వే యూ కెన్ సే, రైట్. సో ఇప్పుడు వేవ్ గైడ్స్ ట్రాన్స్మిషన్ నుంచి 3 మార్క్స్, అరౌండ్ 4 to 5 మార్క్స్ వస్తాయి. ప్లెయిన్ వేవ్ ప్రాపగేషన్ నుంచి అరౌండ్ 1.5 మార్క్స్ ఈజ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ యావరేజ్. ఇప్పుడు లాస్ట్గా మనం ఈడీసీకి వచ్చేద్దాం, దెన్ ఐ విల్ కన్క్లూడ్ ద సెషన్. ఈడీసీకి వచ్చేసరికి మనం 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి సెమీ కండక్టర్ ఫిజిక్స్, నెక్స్ట్ పిఎన్ జంక్షన్స్ అండ్ స్పెషల్ డయోడ్స్, ఇంకొకటి వచ్చి బీజేటీ, మాస్ఫెట్, మాస్ కెపాసిటర్ అండ్ మాస్ఫెట్. ఇవి మన థియరటికల్గా మనకున్న 4 టాపిక్స్. ఈడీసీతో పోలిస్తే అనలాగ్ చాలా ఈజీ నన్ను అడిగితే. అనలాగ్ ఈజ్ మ్యాథమెటికల్, ఇక్కడ ఫిజిక్స్ ఈడీసీ అనేది. సో ఈడీసీలో సెమీ కండక్టర్ ఫిజిక్స్లోంచి హాఫ్ ఆఫ్ ద మార్క్స్, అంటే ఈడీసీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి 10 మార్క్స్ వరకు వస్తున్నాయి. అందులో 40% ఈజ్ సెమీ కండక్టర్ ఫిజిక్స్. సెమీ కండక్టర్ ఫిజిక్స్లో మన ఫెర్మీ లెవెల్ దగ్గర నుంచి, అంటే ఎగ్జామినర్ మిమ్మల్ని ట్రబుల్ చేయాలని నిజంగా అనుకుంటే ఈ కెన్ ఆస్క్ యూ టు ఎనీ లెవెల్, సో ఇది అంటే మిగతా సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ వేర్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఆల్సో మ్యాటర్స్. అంటే ఇక్కడ థియరటికల్ కదా. మోస్ట్ ఆఫ్ ద నెట్వర్క్స్లో అనుకోండి, మీరు టెక్స్ట్ బుక్ చూడకండి, నా క్లాస్ వినండి, మొత్తం ఆన్సర్ చేయగలరని చెప్తాను. ఎందుకంటే అది ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్. డిజిటల్లో కూడా అంతే, అంటే లెస్ థియరీ. ఇక్కడ ఫిజిక్స్ అనేది వస్తుంది మన ఈఎంఎఫ్టీకి వచ్చి, మన ఈడీసీకి వచ్చేసరికి. ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ టైం, మీరు ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఉంటే మంచి మంచి టెక్స్ట్ బుక్స్, మన సెడ్రా స్మిత్, బాయిల్ స్టడీ, ఏం చదవాలనుకున్నా చదవండి, తప్పలేదు. మిల్లిమ్యాన్స్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ బుక్. థియరీ నేర్చుకోండి, మంచిది. ఈ ఒక్క సబ్జెక్ట్ వరకు మాత్రం నేను చెప్తాను దానికి. బట్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ యాజ్ ఎ హై వెయిటేజ్, ఫెర్మీ లెవెల్ కానీ, ఎనర్జీ బ్యాండ్ గ్యాప్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్, ఇంట్రెన్సిక్, ఎక్స్టెన్సిక్, సెమీ కండక్టర్, హాల్ ఎఫెక్ట్, వీటి నుంచి క్వశ్చన్స్ చాలాసార్లు ఫ్రీక్వెంట్గా అక్కర్ అయిన టాపిక్స్. సో వీటి నుంచి మీకు 40% అంటే 4 మార్క్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈడీసీ వదిలేసే వాళ్ళైనా సరే ఇది వదలొద్దు. నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్స్, మన అవలాంచ్ బ్రేక్ డౌన్ కానీ, జీనార్ బ్రేక్ డౌన్ కానీ, డిఫరెంట్ డయోడ్స్, వ్యారెక్టర్ డయోడ్, టనల్ డయోడ్, ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్స్, ఎవ్రీథింగ్ అరౌండ్ 1 to 2 మార్క్స్ దాని నుంచి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే బీజేటీ నుంచి, అంటే థియరటికల్ పార్ట్ ఆఫ్ ద బీజేటీ, ఒకసారి డోపింగ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, అట్లా మీకు 1 మార్క్ దే కెన్ ఆస్క్ యూ. అండ్ మాస్ కెపాసిటర్ అండ్ మాస్ఫెట్, ఇది ఇప్పటివరకు అరౌండ్ 2.2 మార్క్స్ దే హ్యావ్ గివెన్ ఫ్రమ్ దీస్ టాపిక్స్. అయితే ఇది ట్రెండింగ్ టాపిక్. సో ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు మన విఎల్ఎస్ఐ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి దే కెన్ ఆస్క్ యూ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఈ టాపిక్ నుంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగడానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఈ ఇయర్ ఇప్పుడు అప్కమింగ్ క్లాసెస్కి వచ్చేసరికి నేను సజెస్ట్ చేసేది సెమీ కండక్టర్ ఫిజిక్స్, మాస్ఫెట్. మీరు వదిలేసిన, అంటే ఇప్పుడు చూడండి, హోలిస్టిక్గా చెప్తున్నాను. ఈసీ వాళ్ళకి మీరు సెలెక్టివ్ ప్రిపరేషన్ చేయాలని అనుకుంటే మాస్ఫెట్, అంటే ఈడీసీకి చెప్తున్నా, మాస్ఫెట్ అండ్ మాస్ కెపాసిటర్ పార్ట్, సెమీ కండక్టర్ ఫిజిక్స్ వదలద్దు. అట్లాగే కమ్యూనికేషన్స్లోకి వచ్చేసరికి డిజిటల్ కమ్యూనికేషన్స్, ర్యాండమ్ వేరియబుల్స్, ఇన్ఫర్మేషన్ థియరీస్ వెరీ ఇంపార్టెంట్. ఈఎంఎఫ్టీకి వచ్చేసరికి వేవ్ గైడ్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, ప్లేన్ వేవ్ ప్రాపగేషన్. అట్లీస్ట్ దిస్ పార్ట్ యూ మస్ట్ బీ వెరీ థరో. వీటి నుంచే మీకు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే మీ ప్రిపరేషన్ 80 మార్క్స్ ఆఫ్ ప్రిపరేషన్ అయిపోతుంది. 80 మార్క్స్ ఆర్ 90, అంటే నేను మిగతా సబ్జెక్ట్స్లో మీరు ఫుల్గా చదివారని ఆలోచించి చెప్తున్నాను. సో మీరు హార్డ్లీ వదిలేదు ఒక 10-15 మార్క్సే వదులుతున్నట్టు అవుతుంది. సో 85 మార్క్స్కి ప్రిపేర్ అయ్యి మీరు వెళ్తారు ఖచ్చితంగా. అంటే మీ ప్రిపరేషన్ సరిగ్గా ఉంటే మీరు 60 మార్క్స్ స్కోర్ చేసి వచ్చారంటే యు ఆర్ ఇన్ ద టాప్ ర్యాంకర్ ఇన్ ద సెన్స్ టాప్ 100, టాప్ 200లో మీరు కూర్చోవచ్చు. ఈవెన్ ఫర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కూడా నేను అదే చెప్పాను. పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, మెషిన్స్లో నేను చెప్పిన టాపిక్స్ మీరు చదివితే ఒక 10 మార్క్స్ మీరు మిస్ అయినప్పటికీ స్టిల్ యువర్ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ 85 మార్క్స్ ప్రిపరేషన్ చేసి వెళ్తున్నట్టు. టైం ఉంటే అన్నీ చదవమనే చెప్తాను, టైం లేకపోతే యూ కెన్ గో ఫర్ దిస్. సో ఇది స్ట్రాటజికల్గా ఆన్ అండ్ యావరేజ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ యావరేజ్ తీసుకుని మీకు చెప్తున్న స్ట్రాటజీ. ఈవెన్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇప్పుడు లాస్ట్లీ ఐ వాంట్ టు సే, సో అర్థమైంది కదా కోర్ యొక్క ప్రిఫరెన్స్. ఎందుకంటే అందరికీ 50 మార్కులు వచ్చాయి అనుకోండి, మీ ర్యాంక్ అందరిలోనే ఉంటుంది. ఆ 10 మార్కులు ఎవరైతే ఎడ్జ్ తెచ్చుకుంటారో వాళ్ళే విజేత.
ఇక్కడ 50 నుంచి 60 ఎవరు సాధిస్తారో 60 నుంచి 70కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు డెఫినెట్లీ షూర్ షాట్ సక్సెస్ అనమాట. అంటే ఈ 10 మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 10 మార్క్స్కి మనం అందరం కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం చదవాలా, ఏం చదవాలని అర్థం కాని సిచ్యువేషన్లో ఉండి ఏది చదవకుండా అయిపోతూ ఉంటాం. సో అట్లీస్ట్ అరే నా దగ్గర ఇంతే టైం ఉంది, నేను ఇంతకు మించి చేయలేకపోతున్నాను అండ్ మీ డెసిషన్లో మీరు ఉంటే, ఇప్పుడు ఉన్నది 6 మంత్సే కదా, నేను అంతకంటే ఏం చేయలేను అనుకున్న రోజున ఎస్ ఈ 6 మంత్స్లో మనం ఏం చేయగలం, ఇంత చదువుకుంటే అట్లీస్ట్ ఈ 40 మార్కుల్లో నేను 25 మార్కుల వరకు నేను ప్రిపరేషన్ చేయగలుగుతున్నాను. కంపల్సరీ ఐ విల్ బీ స్కోరింగ్ 15 మార్క్స్. ఆ కామన్ నుంచి ఒక 40-50 మార్క్స్. ఎస్ నేను 65 మార్క్స్ ప్లస్లో ఉంటాను. సో పేపర్ టఫ్ ఉంటే కొంచెం తగ్గుతుంది, పెరిగితే ఈజీగా ఉంటే 70కి కూడా వెళ్ళొచ్చు. సో ఐఎమ్ ఆన్ ఏ సేఫ్ సైడ్. ఈ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని రోజు ప్రిపేర్ అయ్యేలా చేస్తుంది. ఎప్పుడైతే మీరు మొత్తం సిలబస్ చూసేస్తున్నారు, మనకి ఇంకా రాదురా నాకు అనే డెసిషన్లోకి వచ్చేసిన రోజున ఈ రోజు చదవరు, రేపు చదవరు, తర్వాత మీ ప్రిపరేషన్ మొత్తానికి ఆగిపోతుంది. సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ సెషన్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ గురించి వచ్చేద్దాం. నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి మండే నుంచి, అంటే ఈ వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేస్తానా అంటే టుడే సాటర్డే, రేపు అప్లోడ్ చేస్తానని తెలీదు. మండే నుంచి మన నెక్స్ట్ లెవెల్లో న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈసీ వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా. ఈసీ వాళ్ళకి వచ్చి వెన్స్డే నుంచి కంట్రోల్ సిస్టమ్స్తో స్టార్ట్ అవుతుంది. సిఎస్సి ఈ ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రం పవర్ సిస్టమ్స్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఓన్లీ కోర్స్ కావాలనుకుంటే 4999కి నేను లాంచ్ చేయబోతున్నాను. మీరు నెక్స్ట్ లెవెల్ నాకు టెక్స్ట్ చేయండి. ఆ కోర్స్ కావాల్సిన వాళ్ళు 9705861166కి సార్ నాకు ఓన్లీ కోర్స్ కావాలి సార్ అని చెప్తే నేను మీకు స్పెషల్గా బండిల్ క్రియేట్ చేయించి, అంటే మన యాప్లో కూడా దాన్ని అవైలబుల్ చేస్తాను. దానికి ఒక 2-3 డేస్ టైం పడుతుంది. ఈలోపు మీకు కావాల్సిన నాకు మెసేజ్ చేయొచ్చు. లేదు సార్ నేను 7 మంత్స్ కోర్స్ తీసుకుంటానంటే మన నెక్స్ట్ లెవెల్ యొక్క వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబోతున్నాను. సో మీరు నెక్స్ట్ లెవెల్ గేట్ 27 కోడ్ అప్లై చేయండి. బుధవారం వరకు దాని మీద ఆఫర్ ఉంది. మీకు 7,999కే 7 మంత్స్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ బీటెక్లో ఉంటే, థర్డ్ ఇయర్ బీటెక్లో ఉంటే వీ హ్యావ్ ఈవెన్ 4 years సబ్స్క్రిప్షన్ టు థర్డ్ ఇయర్, 3 years అండ్ ఆల్సో 2 years సబ్స్క్రిప్షన్. ఇప్పుడు 2 years సబ్స్క్రిప్షన్ మనకి జనరల్లీ 14,999. 18 months సబ్స్క్రిప్షన్ వచ్చి మనకి 13,499కే అండ్ 1 year సబ్స్క్రిప్షన్ ఆల్ 9స్కి అండ్ 8 months సబ్స్క్రిప్షన్ వచ్చి 7,999కే అవైలబుల్గా ఉంటుంది. సో మీరు గేట్ 27 ఆస్పిరెంట్ అయితే 7 months తీసుకోండి. అదే 28 ఆస్పిరెంట్స్ అయితే మీరు 18 months తీసుకోవచ్చు. లేదు ఇంకా మీరు సెకండ్ ఇయర్లో ఉంటే 2 years సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అన్నీ కూడా చాలా ఎకనామికల్గా బిలో 15,000లోనే మన అన్నీ ఉన్నాయి కోర్సెస్. ఎలా తీసుకోవాలి సార్ అంటే మన వెబ్సైట్ ఇస్తున్నాను నేను లింక్లో. ఆ వెబ్సైట్ క్లిక్ చేయండి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు గేట్ అండ్ ఈఎస్సీ కేటగిరీ సెలెక్ట్ చేయండి. గేట్ అండ్ ఈఎస్సీ కేటగిరీలోకి వెళ్ళిన తర్వాత మీకు మన గేట్ ఫస్ట్ మీరు 1 year or 7 months అయితే 7 months కనిపించదు. 1 year సెలెక్ట్ చేసుకోండి మీ బ్రాంచ్ది. అందులోనే మీరు సెలెక్ట్ డ్యూరేషన్లో 7 months సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 18 months కావాలంటే 2 years సెలెక్ట్ చేసుకోండి. అందులో మీకు 18 months అనేది కనిపిస్తుంది. అదర్ దాన్ దిస్ మన నెక్స్ట్ లెవెల్లో క్లాసెస్ అన్నీ ఎక్స్పర్ట్ టీచర్సే చెప్తారు. లైవ్ మిస్ అయినా మీరు రికార్డెడ్ చూడొచ్చు. నోట్స్ మనమే ప్రొవైడ్ చేస్తాం. టెస్ట్ సిరీస్ ఈజ్ ఆల్సో అవైలబుల్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్ జస్ట్ టెక్స్ట్ మీ అట్ 9705861166. So don't delay your preparation. If you are aiming for the GATE examination, next level is the best destination. మన తెలుగు స్టూడెంట్స్కి యూ విల్ బీ గెటింగ్ ద బెస్ట్ పాసిబుల్ కంటెంట్. అంటే మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఒకసారి జాయిన్ ఇన్ నెక్స్ట్ లెవెల్ ఆర్ వాచ్ అవర్ క్లాసెస్. మనం ఇప్పుడు యూట్యూబ్లో కూడా ప్లేలిస్ట్లో నా నెట్వర్క్స్ క్లాస్ పెట్టాను కదా, చూడండి. మీరు ఎక్కడ చదివినా సరే వన్స్ యూ వాచ్ మై నెట్వర్క్ అనాలిసిస్ యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సేమ్ విత్ ద డిజిటల్ సర్క్యూట్స్. సో ఈసీ వాళ్ళైనా సరే, ఎలక్ట్రికల్ వాళ్ళైనా సరే, స్టార్ట్ యువర్ జర్నీ ఆఫ్ ద గేట్ ప్రిపరేషన్ విత్ నెక్స్ట్ లెవెల్. So see you all guys. Any kind of queries, text me at 9705861166. Thank you guys. All the best. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసి అంటే ఈ కంటెంట్ తీసుకురావడానికి ఈవెన్ టుడే ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, స్టిల్ ఐ వాంట్ టు మేక్ దిస్ అండ్ గివ్ ఇట్ టు యూ. సో I want to support you till your end of the preparation. All I need is just an encouragement. Oka like, oka comment, share this to your friends also. That is enough. You don't need to do anything. Remaining anta మన యూట్యూబ్ చూసుకుంటుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంది. అది అందరికీ తెలియాలంటే వీ షుడ్ షేర్ యువర్ వీడియో. దట్స్ ఇట్. రైట్? కామెంట్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.